ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మంచికంటి భవన్లో ఈనాడు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర సమూహాలతో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశము. వెంటనే ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా, మావోయిస్టు నాయకులతోని శాంతి చర్చలు జరపాలా, ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా, ఆదివాసీ బిడ్డల హననాన్ని నిలిపివేయాలనేటటువంటి ఆలోచనతోని ఈరోజు ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు హాజరై ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆదివాసీ దమనకాండ ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ మే 2వ తారీఖు నాడు ఉదయం ఖమ్మం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిరసన తెలియజేస్తూ ఈ ఆదివాసీ హననాన్ని నిలిపివేయాలనేటటువంటిది ప్రభుత్వానికి తెలియజేయడంలో ఒక పాత్ర పోషిస్తూ ఈనాడు జరిగినటువంటి కార్యక్రమం. ఇప్పటికే ఆదివాసీలను ఆ ప్రాంతాల నుంచి ఎవరిని లోపలికి రానివ్వక, ఎవరిని బయటికి పోనీయక వేలాది మంది, 20,000 మంది గ్రౌండ్ పారా మిలిటరీ దళాలతోని ఇవాళ ప్రజలు తల్లే బిడ్డల్ని చంపుతున్నట్టుగా ఇవాళ పాలక వర్గాలే ఈ దేశ పౌరుల్ని నక్సలైట్ల పేర్లతోని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఉన్నాం. తక్షణం కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలా అని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. భారత ప్రజానికానికి విజ్ఞప్తి. ఈరోజు మధ్య భారత ప్రాంతంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులని, మావోయిస్టుల్ని చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా దాడులు చేస్తూ హత్యలు చేస్తుంది. ఈ దాడుల్ని, హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాల్సిందిగా ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుంది. అలాగే ఈరోజు కర్రెగుట్ట ప్రాంతంలో 20,000 సైన్యాన్ని దింపి ఆదివాసీల్ని అంతమొందించే కార్యక్రమం చేపట్టింది. సైన్యాన్ని వెనక్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మావోయిస్టులు చర్చలకి సిద్ధమన్నారు. చర్చలకి సిద్ధం కావాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలకి పూనుకోకుండా దాడులతోటి, హత్యలతోటి, హింసతోటి ప్రజా ఉద్యమాన్ని వెనక్కి కొడదామనుకుంటే మాత్రం తీవ్రతరం అవుతాయి ప్రజా ఉద్యమాలు అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది. అలాగే ఈరోజు ఎందుకు ఇట్లాంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతున్నది అనేటువంటిదంటే 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ ఖనిజ సంపదలని కార్పొరేట్ పెట్టుబడిదారులు ఆదాని, అంబానీ సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయడానికి పూనుకున్నది. ఇట్లాంటి చర్యలతోటి ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలనుకుంటే మాత్రం ఈ సంపదని, అడవుల్ని కాపాడుకుంటేందుకు భారత ప్రజానీకమంతా ఐక్యమవుతారు. ఈ ప్రభుత్వ చర్యల్ని వెనక్కి కొడతారని చెప్పి హెచ్చరిస్తూ రానున్న కాలంలో ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. మావోయిస్టులను హత్య చేస్తామంటున్నారు. మావోయిస్టుల్ని ఏ విధంగా హత్య చేస్తావు? ఏ విధంగా నువ్వు దానికి పూనుకుంటావు? రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా పాల్పడితే దీన్ని భారత ప్రజానీకం చూస్తూ ఊకోరని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.